మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, ఈరోజు నేను మీకోసము ఎంతో రుచిగా ఉండే 5 రకాల శాండ్విచ్ రెసిపీస్ తీసుకొచ్చాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎంతో హెల్దీ కూడా. ముఖ్యంగా చిన్నపిల్లలు వీటిని చాలా లైక్ చేస్తారు. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ శాండ్విచెస్ రెడీ చేసుకోవడానికి ముందుగా మనం కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక కీరాని వీడియోలో చూపించిన విధంగా సర్కిల్స్లా కట్ చేసుకుని రెడీ పెట్టుకోండి. అలాగే ఒక టమాటాని కూడా సర్కిల్స్లా కట్ చేసుకుని పెట్టుకోండి. ఒక ఉల్లిపాయని కూడా సర్కిల్స్లా కట్ చేసుకుని పెట్టుకోండి. ఒక క్యారెట్ని వీడియోలో చూపించిన విధంగా జూలియన్ కట్ చేసుకుని రెడీ పెట్టుకోండి. అలాగే ఫైనల్గా ఒక క్యాప్సికమ్ని వీడియోలో చూపించిన విధంగా డైస్ కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఈ వెజిటేబుల్స్ని కట్ చేసుకుని రెడీ పెట్టుకున్నారు కదా, ఇప్పుడు మనము శాండ్విచెస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. మొదటిగా మెడిటేరియన్ వెజీ డిలైట్. ఈ శాండ్విచ్ కొంచెం కారంగా, కొంచెం తీయగా, కొంచెం మైల్డ్గా ఉంటుంది. ఇది రెడీ చేసుకోవడానికి ఒక బ్రెడ్ స్లైస్ తీసుకోండి. దీనికి బేస్ లాగా పిజ్జా పాస్తా సాస్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద మొజరెల్లా చీజ్ని స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు మన వెజిటేబుల్స్ని యాడ్ చేద్దాం. కీరా రౌండ్స్ని వీడియోలో చూపించిన విధంగా లేయర్లో ప్లేస్ చేసుకోండి. ఆ తర్వాత టమాటాని లేయర్గా ప్లేస్ చేసుకోండి. తర్వాత క్యాప్సికమ్ని ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు బేసిల్ లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ బేసిల్ లీవ్స్ మంచి ఫ్లేవర్ని అలాగే మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇవి యాడ్ చేసుకున్నాక ఒక చిటికెడు సాల్ట్, అలాగే ఒక చిటికెడు మిరియాల పొడి ఇవి యాడ్ చేసుకుని ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకోండి. దానికి కూడా పిజ్జా పాస్తా సాస్తో లేయర్ చేసుకోండి. అయితే ఇప్పుడు మాత్రం చీజ్ ఆప్షనల్. ముఖ్యంగా చిన్నపిల్లలకి చేసేలాగైతే ఇప్పుడు కూడా చీజ్ యాడ్ చేయండి. చీజ్ని యాడ్ చేయడం వల్ల వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. వీడియోలో చూపించిన విధంగా శాండ్విచ్ని క్లోజ్ చేసుకుని రెడీ పెట్టుకోండి. రెండవది ఫైరీ గ్రీన్ మాన్స్టర్. కొంచెం స్పైసీగా ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకోండి. దానికి బేస్గా గ్రీన్ చిల్లీ సాస్ని వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మొజరెల్లా చీజ్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. కీరా రౌండ్స్ని యాడ్ చేసుకోండి. అలాగే జూలియన్ కట్ చేసుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోండి. అలాగే హెలపెనోస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు టమాటో రౌండ్స్ని యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్గా బేసిల్ లీవ్స్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిటికెడు సాల్ట్, అలాగే చిటికెడు మిరియాల పొడి. ఇప్పుడు క్యాబేజీ లీవ్స్ యాడ్ చేసుకోండి. అలాగే ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకోండి. దానికి కూడా గ్రీన్ చిల్లీ సాస్ స్ప్రెడ్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా శాండ్విచ్ ని క్లోజ్ చేసుకోండి. మూడవదిగా క్రీమీ గార్డెన్ శాండ్విచ్. ఇది పేరుకు తగ్గట్టుగానే ఎంతో క్రీమీగా, ఎంతో స్వీట్ గా ఉంటుంది. ఇది రెడీ చేసుకోవడానికి ఒక బ్రెడ్ స్లైస్ తీసుకోండి. దీనికి బేస్ గా మయోనీస్ ని యాడ్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మొజరెల్లా చీజ్ ని స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. టమాటో సర్కిల్స్ ని యాడ్ చేసుకోండి. ఆనియన్ సర్కిల్స్ ని యాడ్ చేసుకోండి. కీరా సర్కిల్స్ ని యాడ్ చేసుకోండి. అలాగే మనం డైస్ గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ని యాడ్ చేసుకోండి. అండ్ చివరిగా బేసిల్ లీవ్స్ ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఓ చిటికెడు సాల్ట్ మరియు చిటికెడు మిరియాల పొడి యాడ్ చేసుకుని, అలాగే దీని క్లోజింగ్ బ్రెడ్ స్లైస్ ని కూడా మైనస్ తో స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా చీజ్ యాడ్ చేసుకుని మీరు దీన్ని క్లోజ్ చేసుకోవాలి. నాలుగవదిగా ఫైరీ వెజీ ఎక్స్ప్లోషన్. ఇది చాలా స్పైసీగా ఉంటుంది. తగ్గేదిలే అనేవారు మాత్రమే ట్రై చేయండి. దీనికోసము ఒక బ్రెడ్ స్లైస్ తీసుకోండి. దీనికి బేస్గా రెడ్ చిల్లీ సాస్ ని తీసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మొజరెల్లా చీజ్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వెజిటేబుల్స్ ని యాడ్ చేసుకుందాం. కీరా సర్కిల్స్ ని యాడ్ చేసుకోండి. అలాగే డైస్ గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ని యాడ్ చేసుకోండి. జూలియన్ కట్ చేసుకున్న క్యారెట్ ని యాడ్ చేసుకోండి. బేసిల్ లీవ్స్ ని యాడ్ చేసుకోండి. ఒక చిటికెడు ఉప్పు మరియు ఒక చిటికెడు మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. ఫైనల్ గా క్యాబేజ్ లీవ్స్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరి ఒక బ్రెడ్ స్లైస్ మీద రెడ్ చిల్లీ సాస్ అప్లై చేసుకుని దీన్ని క్లోజ్ చేసుకోవాలి. లాస్ట్ గా పీనట్ బటర్ డైనమైట్. ఇది నా ఫేవరెట్, చాలా బాగుంటుంది. పేస్ట్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో పీనట్ బటర్ ని యాడ్ చేసుకోండి. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకోండి. మనం మిక్స్ చేసుకున్న మిక్స్చర్ని బ్రెడ్ స్లైస్ మీద బేస్గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత చీజ్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వెజీస్ని యాడ్ చేసుకుందాం. కీరా రింగ్స్ని యాడ్ చేసుకోండి. టమాటో సర్కిల్స్ని యాడ్ చేసుకోండి. జూలియన్ కట్ చేసుకున్న క్యారెట్ని, అలాగే డైస్ కట్ చేసుకున్న క్యాప్సికమ్ని, ఆనియన్ సర్కిల్స్ని, లాస్ట్గా బేసిల్ లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న ఒక చిటికెడు సాల్ట్, ఒక చిటికెడు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇవి రెడీ చేసుకున్న తర్వాత ఇంకో స్లైస్ తీసుకుని స్టార్టింగ్లో ఎలాగైతే మనము పీనట్ బటర్ మిక్స్చర్ని అప్లై చేసుకున్నామో దీనికి కూడా అలాగే అప్లై చేసుకోండి. దీంతో శాండ్విచ్ని క్లోజ్ చేసుకోవాలి. ఈ శాండ్విచెస్ అన్ని క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనం గ్రిల్ చేసుకునే ముందు ఈ శాండ్విచెస్కి వీడియోలో చూపించిన విధంగా బటర్ని అప్లై చేసుకోండి. ఇప్పుడు ఓవెన్ని ప్రీ హీట్ చేసుకోవాలి. 190 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఒక 5 to 10 minutes ప్రీ హీట్ అవ్వనివ్వండి. హీట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మనం బటర్ అప్లై చేసుకున్న శాండ్విచెస్ని ట్రేలో ప్లేస్ చేసుకుని
ఓవెన్లో ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసిన తర్వాత మరి ఒక 10 to 12 minutes గ్రిల్ చేయాలి. ఈ శాండ్విచెస్ టోటల్ గ్రిల్లింగ్ టైం 10 to 12 minutes. కాబట్టి మీరు ఓవెన్లో ప్లేస్ చేసుకున్న తర్వాత ఒక 5 to 6 minutes గ్రిల్ అవనిచ్చి తర్వాత వీటిని ఫ్లిప్ చేసుకుని మరలా ఓవెన్లో ప్లేస్ చేసుకుని మరి ఒక 5 to 6 minutes గ్రిల్ అవనివ్వండి. ఇలా చేయడం వల్ల శాండ్విచెస్ అన్ని వైపులా పర్ఫెక్ట్గా గ్రిల్ అయ్యి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. మన శాండ్విచెస్ రెడీ అయిపోయాయి కదా, వీడియోలో చూపించిన విధంగా వాటిని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వేడివేడిగా వీటిని సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అంతే, ఇలా చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే 5 రకాల శాండ్విచెస్ని మనం రెడీ చేసుకోవచ్చు. ముఖ్యంగా వెజిటేబుల్స్ని తినడం ఇష్టపడని పిల్లవాళ్ళు ఈ విధంగా ట్రై చేస్తే ఖచ్చితంగా వెజిటేబుల్స్ని తినడం అలవాటు చేసుకుంటారు. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలా? అయితే కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. చెరీ షెఫ్ సైనింగ్ ఆఫ్.